రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? హీస్ అన్ యాక్టర్, మంచి క్లాసికల్ డాన్సర్. హీ ఈజ్ సంజయ్ భార్గవ్ గారు. తెలుగులో ఎవరైతే సీరియల్స్ చూస్తారో ప్రతి ఆడవాళ్ళకి తెలుసు. ఇప్పుడు వస్తూ కూడా ఇంటర్వ్యూకి మా సిస్టర్కి చూపిస్తే నాకు తెలుసు. సో మూవీస్లో కెరియర్ నడుస్తూ ఉండగా సడన్గా మళ్ళీ సీరియల్స్ వైపు ఎందుకు మీరు? మూవీసా సీరియల్స్ అంటే ఏమని చెప్తారు? మూవీస్, సీరియల్స్ ఆర్ దేర్ టు స్టే. మీ యొక్క కెరియర్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేశారా? రజనీ సార్ త్రూ ఆల్సో ఇండస్ట్రీ గురించి నాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు. రజనీ సార్తో యాక్ట్ చేసినప్పుడు ఆయన గురించి నాకు తెలీదు. లైఫ్ ఇస్ అబౌట్ స్ట్రగుల్, యూ హ్యావ్ టు డూ దట్. సో మరి రజనీకాంత్ గారితో ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఏమంటారు? బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన నా హెయిర్ చూసేవాడు. 2013లో ఫస్ట్ బ్రేకప్ అయిపోయింది. వైఫ్ కానీ హస్బెండ్ కానీ మెనీ టైమ్స్ వైఫ్స్ ఆర్ రాంగ్, బట్ ఏంటంటే దర్ ఇస్ అ ఉమెన్ పవర్ కదా, సో దే విల్ బి లిఫ్టెడ్. జస్ట్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ద మూవీ ఫీల్డ్ సెపరేట్ అయిపోయింది. ఓ మేబీ దిస్ గై హీ హ్యాడ్ సమ్ అఫేర్ అనుకుంటా, అందుకే హీ లెఫ్ట్ ద వైఫ్. అప్కమింగ్ జనరేషన్స్ కి, యాక్టర్స్ కి ఏం చెప్తారు సార్? అప్కమింగ్ యాక్టర్స్ ఏమంటానంటే, యాజ్ అ మేల్ డాన్సర్ క్లాసికల్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ లైక్ అ మేల్ డాన్సర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? బెంగళూరు. సో బెంగళూరులో ఒకరింటికైతే వచ్చేసాం. సో అతను ఎవరు అనుకుంటే, సో హీస్ అన్ యాక్టర్, మంచి క్లాసికల్ డాన్సర్ అండ్ అన్నిటికంటే ఎక్కువ మంచి హ్యూమన్ బీయింగ్. సో అతను ఎవరో కాదు, హీ ఈజ్ సంజయ్ భార్గవ్ గారు. తన రియల్ నేమ్ ప్రశాంత్, కానీ తనకి సంజయ్ భార్గవ్ అని చెప్పి రజనీకాంత్ గారు పెట్టారంట. సో తన హౌస్, అదేవిధంగా తన డాన్స్ క్లాసెస్ అండ్ తనతో మరిన్ని విషయాలు, తన లైఫ్ గురించి, తన కెరీర్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో ఇన్సైడ్. సో లెట్స్ గో. Yeah, let's go. Hi, sir. Hi. Yeah, nice to meet you. సో సంజయ్ భార్గవ్ గారి ఇంటికి అయితే వచ్చేసాం మనం. సో ఈరోజు మీ హోమ్ టూర్, కొంచెం మీ ఇల్లు చూసి, ఆ తర్వాత మీతో మరికొన్ని విషయాలు మాట్లాడి, మీ కెరీర్ గురించి, అదేవిధంగా మీ డాన్స్ క్లాస్ గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. Sure. యా, సో లెట్స్ గో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్ ఇన్ సుమన్ టీవీ. సో గైస్, ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నట్లయితే మనసంతా నువ్వే సీరియల్లో తను యాక్ట్ చేస్తున్నారు. అండ్ తన కెరియర్ గురించి తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యపోవాల్సింది ఎవరైనా సరే కూడా. తను ఒక హీరోగా మూవీస్ 92లో స్టార్ట్ చేసి, ఆ తర్వాత తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, సో అన్ని లాంగ్వేజెస్ కూడా తను కవర్ చేయడం జరిగింది. అయితే మీ అందరి కోసం సుమన్ టీవీ బెంగళూరు వచ్చేసింది. సో సార్ వారి ఇంట్లోనే మనం అయితే ఉన్నాము. సో వారి మాటల్లో తన యొక్క జర్నీ, చైల్డ్హుడ్ గురించి అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అండ్ ప్రజెంట్ ఎలా ఉందో తన కెరీర్ గురించి కూడా మరిన్ని విషయాలు, మరిన్ని పర్సనల్ విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ హియర్ ఇట్ ఈస్, లైక్ సో ప్రశాంత్ సార్, అండ్ హిస్ నేమ్ ఈస్ ప్రశాంత్, బట్ సంజయ్ భార్గవ్ గా తనకి రజనీకాంత్ గారి నామకరణం చేశారంట. సో దట్స్ క్రేజీ. సో తన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ us. మై ప్లెజర్. యా, నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఇక్కడ వచ్చి, ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే ఓకే, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. yeah, it's our pleasure too, sir. Thanks again. So let's start, sir. So how is your journey now? మై జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. అంటే బేసికలీ నేను ఒక ఆర్ట్ ఫ్యామిలీ అనమాట. సో మై గ్రాండ్ ఫాదర్ ఇస్ ఇన్ హిందీ సినిమాస్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ, 50 years in Indian cinema. సితార్ ప్లే చేసేవారు. మై మదర్ ఇస్ అ డాన్స్ టీచర్, భరతనాట్యం గురు. సో అక్కడి నుంచి నాకు క్లాసికల్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకొని వచ్చాను. మూవీ ఫీల్డ్ ఎంట్రీ ఎలా అయిందంటే, రజనీకాంత్ గారు ఆ టైంలో ఒక అబ్బాయి క్లాసికల్ డాన్స్ తెలిసిన అబ్బాయి కావాలనుకున్నారు. సో రఘురామ్ మాస్టర్, డాన్స్ మాస్టర్ ఇక్కడ బెంగళూరు వచ్చారు. ఓకే. సో ఆయన హంసలేఖ అని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన నా ప్రోగ్రామ్ ఒకటి చూశారు. ఓకే, ఒక అబ్బాయి ఉన్నాడు, పంపిస్తాను వీడియో అన్నారు. సో నాది అప్పుడే ఒక టీవీ ప్రోగ్రామ్ వీడియో ఉండింది. అది నేను రఘురామ్ మాస్టర్ కి ఇచ్చాను. ఆయన రజనీ సార్ కి తీసుకెళ్లి ఇచ్చారు. బట్ అప్పుడు దాకా నాకు ఇది రజనీకాంత్ సార్ మూవీ అని తెలీదు. ఆయనకి ఏదో ఇచ్చాను నేను, ఏదో మూవీ కోసం పిలిచారని. ఐ వాజ్ డూయింగ్ మై సెకండ్ ఇయర్ LLB అప్పుడు
బెంగళూరులో. ఓకే. సో ఆ వీడియో అక్కడ వెళ్ళింది, రజనీ సార్ దగ్గర వెళ్ళింది. నెక్స్ట్ వీక్ ఐ గాట్ అ కాల్, యూ హ్యావ్ టు కమ్ టు చెన్నై, ఒక మూవీ ఉంది, ఇట్ ఇస్ ఫ్రమ్ రజనీ ఆర్ట్స్ అని చెప్పారు. ఓకే. సో నాకు అప్పటికి డాన్స్ ఫీల్డ్ లో ఎవరెవరు ఉన్నారు, లెజెండ్స్ ఉన్నారు నాకు తెలుసు, మూవీ ఫీల్డ్ లో కూడా తెలుసు, బట్ రజనీకాంత్ అనే ఒక సూపర్ స్టార్ అనే సూపర్ స్టార్ అని తెలియదు. సూపర్ స్టార్ తెలుసు, బట్ అంత ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్డ్, ఫ్రమ్ డాన్స్ ఫీల్డ్ టు మూవీ ఫీల్డ్ ఇస్ 2 different fields. ఆబ్వియస్లీ. సో అప్పుడు ఐ డెంట్ హ్యావ్ దట్ గ్రేట్ ఇది అనుకోలేదు. బట్ వెన్ ఐ వెంట్ దేర్ టు చెన్నై, ద వే ఆయన నన్ను రమ్మని చెప్పి ఇంట్లో ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు, అండ్ దట్ వాస్ రియలీ క్రేజీ అనమాట. ఐ కెనాట్, ఇప్పుడు కూడా ఐ గెట్ గూస్ బంప్స్ బికాస్ మై ఫాదర్ న్యూ అబౌట్ హిమ్. ఆయన తెలుసు, నాకు తెలీదు, బట్ ఆయన సడన్ గా హీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ కన్నడ బికాస్ మై మదర్ టంగ్ ఇస్ కన్నడ. హీ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ కన్నడ. సో ఒకలాగా అప్పటికి నాకు తమిళ్ అంత తెలీదు. సో హీ సెడ్ దేర్ ఇస్ అ మూవీ వీఆర్ డూయింగ్ అండ్ ద బాయ్, అతనికి క్లాసికల్ డాన్సింగ్ తెలుసు, క్లాసికల్ అంటే ఎనీ డే ఓకే అని చెప్పాను. ఇంకా 1 month తర్వాత షూటింగ్ ఉందన్నారు. ఓకే. సో ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ ద మూవీ. అక్కడ ఏమైందంటే ఆల్రెడీ ప్రశాంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు తమిళ్లో, అప్పుడే ఒక మూవీ రిలీజ్ అయింది. సో సేమ్ నేమ్, మై నేమ్ ఇస్ ప్రశాంత్ శాస్త్రి. ఓకే. సో ఆయన సార్ చెప్పారు, వద్దు సేమ్ పేరు అయితే నేమ్ అయితే ఇదవుతుంది, క్లాష్ అవుతుంది, అండ్ సేమ్ ఏజ్ గ్రూప్ అనమాట, ఫ్యూ మంత్స్ డిఫరెన్స్ నేను ప్రశాంత్ కి ఏజ్ లో. ఓకే. సో వాట్ టు డూ అని చెప్పి సంజయ్ అని పేరు మార్చారు. రజనీకాంత్ సార్ అండ్ నటరాజ్ సార్ అని ఇంకొకరు ఉన్నవారు రైటర్, ఆయన తోటి వై డోంట్ వి కీప్ సంజయ్ అన్నారు. ఓకే. సో సంజయ్ అని పేరు అక్కడే నామకరణం జరిగింది. సో గ్రేట్ యాక్టర్ అలా వచ్చేసి. సో ఆ తర్వాత మీ యొక్క గ్రాఫ్ మారిపోయింది మొత్తం. గ్రాఫ్ టోటలీ మారిపోయింది, ఎందుకంటే తమిళ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఫస్ట్ డే పూజాలో ఐఎమ్ సీయింగ్ ఆల్ ద బిగ్ లెజెండ్స్ ఆఫ్ తమిళ్ ఇండస్ట్రీ. కమల్ హాసన్ గారు ఉన్నారు, భాగ్యరాజ్ సార్ ఉన్నారు, ఆస్క్ మీ ద నేమ్, విజయకాంత్ సార్ ఉన్నారు, కే బాలచందర్ సార్ ఉన్నారు, భారతీ రాజా గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, ద హోల్ ఇండస్ట్రీ. బికాస్ ఇది వచ్చి రజనీకాంత్ సార్ హోమ్ ప్రొడక్షన్, యాక్ట్ అండ్ సింగ్. అలా మరి ఎలా నేర్చుకున్నారు తమిళ్? తమిళ్ అలాగే స్లోగా నేను డైలాగ్స్ ద్వారా, డైలాగ్స్ చెప్పేవారు, ఆ డైలాగ్స్ నేర్చుకుని కన్నడలో రాసి తమిళ్లో చెప్పి అలా ట్రై చేసి ఐ డిడ్ ఇట్. సూపర్ అండి. సో మరి రజనీకాంత్ గారితో ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఏమంటారు? మూవీ టైంలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన నా హెయిర్ చూసేవారు. అప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది హెయిర్, బట్ అప్పుడు చాలా హెయిర్ ఉండింది. ఆయన నేను ఇలా చూసి ఇలా బ్రష్ చేస్తుంటే, ఏ వద్దురా, డోంట్ బ్రష్, జస్ట్ హ్యాండ్ లో ఇలా చేయాలి, లేకపోతే యూ కాంట్ సేవ్ యువర్ హెయిర్ అన్నమాట. బికాస్ ఆయన అలాగే చేసేవారు. బికాస్ దట్ ఈస్ హీ ఆల్సో లాస్ట్ హెయిర్, but how naturally he moves, right, without any wig or anything, very naturally is. But during the movie time, these are the advices he gave me. Okay. సరదాగా అలా చెప్పేసారు. రజనీకాంత్ గారిని పొట్టేశారు కాబట్టి. లేదు అప్పుడు న్యూ ఫేస్ ట్రెండే లేదు, న్యూ ఫేస్ ట్రెండ్ లేదు. ఐ డెంట్ గెట్ ఎనీ మూవీస్. నేను ఏంటి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ LLB కంప్లీట్ చేయాలి, బెంగళూరు రావాలి, ఆ మైండ్ లో సెట్ చేసేటప్పుడు నీకు 16-18 వచ్చింది నాకు తెలుగులో. అదేదో స్టార్ట్ అయింది, విజయ రిలీజ్ అయింది. బట్ ఈ పీరియడ్ లో ఐ వెంట్ టు రజనీ సార్ ఒకసారి. సార్ AVM నుంచి ఒక మూవీ వచ్చింది, సేతుపతి IPS అని, పి వాసు గారి మూవీ చేయాలంటున్నారు, మంచి సాంగ్ ఉంది, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, బట్ ఆల్రెడీ నేను వల్లీలో హీరోగా చేశాను, ఇది చేయవచ్చా అని. ఆయన అప్పుడు నేను వెళ్ళే మీట్ చేసేటప్పుడు ఆయన అలా లేసి మాట్లాడి, ఒక గ్యాప్ అయింది కదా వల్లి తర్వాత రిలీజ్ అయిన తర్వాత 6-7 months తర్వాత, హీ లిటరలీ నించొని నాతో మాట్లాడి ఇలా అయింది సార్, షుడ్ ఐ టేక్ అప్, బికాస్ నాకేంటంటే హీ ఇంట్రడ్యూస్ మీ కదా, ఫ్యూచర్ లో కూడా ఏదైనా నాకు మంచి ఆపర్చునిటీస్ ఆయన ద్వారా వస్తే ఐ షుడ్ బి రెడీ దెర్, ఇంకో ఏదో చేసుకొని ఉండకూడదని. లేదు, నువ్వు AVM ప్రొడక్షన్స్ రా, నువ్వు చెయ్యి, పి వాసు పెద్ద డైరెక్టర్, ఆయన మళ్ళీ నీకు మంచి క్యారెక్టర్స్ ఇస్తారు అని చెప్పి ఆ మూవీ ఎంటర్ అయిపోయాను. బట్ ఆ మూవీకి ఈ మూవీకి చాలా తెలియదు, బికాస్ దీంట్లో నేను హీరో, దీంట్లో క్యారెక్టర్, బట్ ఇట్ వాస్ అ గుడ్ క్యారెక్టర్. సో ఆ మూవీలో కూడా మంచి పేరు వచ్చింది నాకు, సేతుపతి IPS, విజయకాంత్ సార్ తోటి, అండ్ సాంగ్ విత్ మీనా. సో డిఫరెంట్, ఐ వాస్ హెల్పింగ్ ద హీరోయిన్ ఫర్ ఎస్కేప్, అలాంటి ఒక క్యారెక్టర్. సూపర్. దాంట్లో ఐ గాట్ అ గుడ్ నేమ్. అమేజింగ్ సార్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్ సార్. సో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను పుట్టింది బాంబే, బికాస్ మై గ్రాండ్ ఫాదర్ ఇస్ ఫ్రమ్ ముంబై. ఆయన నేను చెప్పాను ఆల్రెడీ, హిందీ ఇండస్ట్రీలో యు నేమ్ ద సింగర్స్,
జానకి అమ్మ గారు, పి Hmm. సుశీల గారు, లతా మంగేష్కర్ గారు, ఆశా భోన్స్లే గారు అందరూ మా ఇంటికి వచ్చి వెళ్ళారు. Wow. శివాజీ పార్క్ దాదర్ ముంబైలో Hmm. వాళ్ళందరూ నేను అప్పుడు చాలా చిన్నోడిని. ఐ వాజ్ నాట్ ఈవెన్ బార్న్ వెన్ దే కమ్ టు మై గ్రాండ్ ఫాదర్స్ హౌస్. Hmm. బట్ ఐ హ్యాడ్ ఆపర్చునిటీ టు మీట్ పి సుశీల గారు, జానకి గారు ఇన్ మై గ్రాండ్ ఫాదర్స్ హౌస్. Okay. అండ్ ఐ వాజ్ లైక్ గ్రోయింగ్ అప్, చిన్నోడప్పుడు. Hmm. ఐ డోంట్ నో ద పీపుల్. Hmm. ఎస్పీబీ సార్ Hmm. అందరూ నాకు చాలా ముందు నుంచి తెలుసా. మై గ్రాండ్ ఫాదర్ తోటి నేను రికార్డింగ్స్ వెళ్ళేవాడిని. సో ఐ యూస్ టు మీట్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఆల్సో. బట్ అప్పుడు నాకు ఐ డోంట్ హ్యావ్ ద క్లూ దట్ ఇటువైపు ఇండస్ట్రీ రావాలి అని వస్తాను. చెప్పి. Hmm. బట్ మై ఫాదర్ హీ యూస్ టు బి అన్ ఇంజనీర్. Okay. సో ఆయనకి నేను సినిమాలో రావాలని ఒక ఇంట్రెస్ట్ ఉండింది. Lucky. He used to have that. So Mhm. but I didn't have that. I didn't know. He used to feel. So he used to say, oh, my son one day will become like Rajesh Khanna. Alanti, he used to have the feeling. Yeah, he's He's a famous Bob. in Karnataka, right? sir? Hmm. Rajesh Khanna Hindi actor. Hmm. So he used to feel that he'll become like Rajesh Khanna one day. Hmm. So I had this interaction with a lot of people in my childhood. But see, Okay. you don't know where you're going to reach. Slowly, when I grew up, I realized, oh, my grandfather is so great. 50 years in industry. Mhm. And in all the old movies, you name the movie like Rasika Balama, Bolere Papihara, Hmm. Kahin Deep Jale, Hmm. all these popular numbers, the sitar piece is my grandfather's. Yeah. అలాగే you told me. చాలా తెలుగు మూవీస్ లో హిస్ పీసెస్ ఆర్ దేర్. వెరెవర్ జానకి గారు ఇస్ సింగింగ్ ఇన్ కన్నడ ఆర్ తెలుగు, సితార్ పీసెస్ మై గ్రాండ్ ఫాదర్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ పి సుశీల గారితో కూడా సాంగ్స్ లో ఉన్నాయి. ఐ కాంట్ నేమ్ ద మూవీస్ బట్ దెర్ ఆర్ సో మెనీ, మోర్ దెన్ 1000 పై మూవీస్ ఉంది. ఇఫ్ యు గో ఆన్ యూట్యూబ్ జేవి ఆచార్య, ఇఫ్ యు పుట్ sitarist, you will get all his biodata. Okay. And he had 5 children. So my mother is eldest. My Okay. mother he wanted my mother to be a doctor. My mother took up dancing. Crazy. So మా మదర్ కూడా చాలా మూవీస్ ఆఫర్స్ వచ్చాయంటే when she was 16-17 years. Hmm. Hindi movies, like my mother used to look like Sadhana. Hmm. So whoever came to my grandfather's house, they used to say, will she act? My grandfather said no. Why, no sir? acting. ఎందుకు అంటే డాక్టర్ అవ్వాలని చెప్పి. డాక్టర్ అవ్వాలి డాక్టర్ అని ఉండింది. Hmm. Hmm. ప్లస్ కొన్ని ఆ పీరియడ్ లో ఆల్రెడీ పీపుల్ ఆర్ ఇన్ ది ఇండస్ట్రీ, బట్ Hmm. వాళ్ళ పిల్లలు దాంట్లో వెళ్ళాలని ఇట్స్ నాట్ వెరీ సూటబుల్ అనేది వాళ్ళకి లేదు అప్పుడు ఆ అవును. జనరేషన్ లో. Hmm. Hmm. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ 89 when he passed away. Hmm. Hmm. So I just imagine almost 70 years back, the person will not have that. My Hmm. daughter should go. Now it is like trending. People take it as a beautiful profession and they do. But my mother వద్దన్నారు. So my Hmm. mother don't do movies. Hmm. But she took up dance. డాక్టర్ కూడా చదివారు. లేదు డాక్టర్ ఇంకా అవ్వలేదు. లేదు, dance. డాన్స్ ఓన్లీ యాజ్ అ Hmm. కెరియర్. Hmm. And she became a dance teacher in అంటే అప్పుడు పెళ్లి అయింది and she came to Bangalore. Hmm. So we all settled down here. So we had our own dance school. Hmm. నేను మా 2 sisters Shilpa and Gayatri. So ముగ్గురు we used to have lot of programs. We used to do all folk dances of India, classical dances of India. ఇవన్నీ చేయడానికి we were very famous in Bangalore. Superb. అలా చేస్తూ చేస్తూ ఈ మూవీ ఎంట్రీ వచ్చింది. ఓకే, So సూపర్ అండి. సో మూవీస్ లో కెరియర్ నడుస్తూ ఉండగా సడన్ గా మళ్ళీ సీరియస్ వైపు ఎందుకు మీరు మొగ్గు మూవీస్ చూపించారు? కనీసం నేను ఆల్ లాంగ్వేజెస్ కలిపి ఒక 40 మూవీస్ చేశానండి. Hmm. Hmm. ఫస్ట్ స్టార్టెడ్ విత్ తమిళ్, దెన్ తెలుగు, Hmm. మలయాళం, Hmm. హిందీ ఒక మూవీ. Hmm. తర్వాత కర్ణాటకలో దే రికగ్నైజ్డ్ మీ. Hmm. Hmm. ఓ ఈ కన్నడ అబ్బాయి కదా అని ఒక మూవీ. అంటే నేను ఐ వాజ్ డూయింగ్ మలయాళం మూవీ. Hmm. ఇక్కడ పిహెచ్ విశ్వనాథ్ అని ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన Okay. అక్కడ ఒక హీరోయిన్, మలయాళీ హీరోయిన్ చూడడానికి వచ్చి, ఆ అమ్మాయి నాతో యాక్ట్ చేస్తుంది Okay. ట్రివాండ్రంలో. Hmm. Hmm. చూసి "ఏయ్, నేను కన్నడ మాట్లాడి నువ్వు కన్నడ మాట్లాడుతున్నావా, నెక్స్ట్ వీకే షూటింగ్ ఉందిరా, నువ్వే హీరో అన్నారు. Hey. అప్పుడు కన్నడలో రంగోలి అని ఒక మూవీ స్టార్ట్ అయింది. Hmm. సో జర్నీ అలా స్టార్ట్ అయ్యి Hmm. టిల్ 2012 దాకా నేను మూవీస్ చేస్తూనే ఉన్నాను. Hmm. Hmm. తర్వాత అండ్ 2012 దాకా మూవీ చేస్తున్నాను. బట్ ఆల్రెడీ 2007 ఆర్ 6 నుంచి ఐ స్టార్టెడ్ ఈటీవీ సీరియల్. Hmm. Hmm. అంటే సీరియల్ అప్పుడే స్టార్టెడ్ కమింగ్ అప్, Mhm. అంతరంగాలోను ఈటీవీ సీరియల్ మన తెలుగులో ఎవరైతే సీరియల్స్ చూస్తారో ప్రతి ఆడవాళ్ళకి తెలుసు. ఏమో ఇప్పుడు వస్తూ కూడా ఇంటర్వ్యూకి మా సిస్టర్ కి చూపిస్తే నాకు తెలుసు అంతరంగాలు సీరియల్ అంతరంగాలు ఈటీవీలో ఫస్ట్ సీరియల్ అన్నమాట. అంటే మూవీ చేసేటప్పుడు చేసిన సీరియల్. దాంట్లో సారీ అంతరంగాలు కాదు, దాని ముందు యూనివర్సిటీ వాజ్ మై ఫస్ట్ సీరియల్ ఇన్ ఈటీవీ. దాంట్లో నేను హీరో. అంటే Mhm. అమాయకుడుగా ఒక విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయికి ఈ కాలేజ్ లో ఏం జరుగుతుంది, ర్యాగింగ్,
అలాంటి సబ్జెక్ట్, అది వీక్లీ సీరియల్ అనమాట. సూపర్ సార్. రీసెంట్ గా కూడా పద్మమోహన్ అవార్డు రావడం జరిగింది. అవును, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అండ్ ఆ రోజు కూడా మీరు డాన్స్ పర్ఫామ్ పర్ఫామ్ చేశారు. చేశాను. Yes. సో దట్ వాజ్ రియల్లీ అమేజింగ్ అండ్ ఫైన్. సో మరి మీ యొక్క కెరియర్ లో ఎంత జరుగుతూ పాజిటివ్ వైబ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేశారా? నాకు తెలిసి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తున్నట్లయితే ప్రతి చోట కూడాను చక్కగా పూల బాటలోనే వెళ్ళారు మీరు మాక్సిమం. ఇన్ ద ఇండస్ట్రీ గురించి నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదండి. అంటే ఐ డోంట్ వాంట్ టు జస్ట్ బికాజ్ ఏదో చెప్పాలని ఐ డోంట్ వాంట్ టు సే. ఎందుకంటే నేను వర్క్ చేసిన పెద్ద పెద్ద డైరెక్టర్స్, నటరాజ్ గారు, కె నటరాజ్ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, దాసరి నారాయణ గారు, ఏపీ చంద్ర గారు, అంటే పిహెచ్ విశ్వనాథ్ ఇన్ కన్నడ అండ్ సీతారాం కారంత్, పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశాను, పెద్ద ప్రొడ్యూసర్స్ తో వర్క్ చేశాను. కొన్ని ప్రొడ్యూసర్స్ నాకు మళ్ళీ వాళ్ళ ప్రొడక్షన్ లో కూడా నేను యాక్ట్ చేశాను. బట్ నా కెరియర్ గ్రాఫ్ లో, మూవీస్ లో ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఎనీ యాక్టర్స్ ఆర్ ఎనీ ప్రొడక్షన్ టీమ్. ఎడిటర్ మోహన్, దట్ ఈస్ జయం రవిస్ ఫాదర్, అది పల్నాటి పౌరుషం చేశాను కదా నేను, దాంతో ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్. అది జయం రవి వచ్చి నాకు చిన్నోడుగా యాక్ట్ చేశాడు. నా చిన్నోడు, అక్కడి నుంచి నేను గ్రో అయ్యి నేను వస్తాను. సో ఆ మూవీలో కూడా ఎడిటర్ మోహన్ గారు యాజ్ ఇఫ్ నేనే ఆయన సన్ లాగా చూసుకున్నాను. సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం. అండ్ నేను ఎప్పుడు ఒక్కటి బిలీవ్ చేశానండి, మనం ఎంత ఎదిగినా కూడా మనం నార్మల్ గా ఉండాలి. ఇది నేను నేర్చుకునేది రజనీ సార్ త్రూ ఆల్సో అ బిట్. బికాస్ ఆయన అంత, అంటే నేను రజనీ సార్ తో యాక్ట్ చేసేటప్పుడు ఆయన గురించి నాకు తెలీదు. బట్ ఓవర్ 92లో యాక్ట్ చేశాను. ఓవర్ అ పీరియడ్ మనకు ఒక 10 years కావాలి ఆయన గురించి ఇన్నో తెలుసుకోవడానికి. ఇంత ఉంది ఎప్పుడు, ఎవ్రీ టైమ్ వెన్ ఐ సీ హిమ్ ఆన్ స్క్రీన్ ఆర్ ఏదైనా ఆయన మాట్లాడితే కూడా చాలా హంబుల్ గా, నార్మల్ గా ఉంటుంది. ఇది నేర్చుకున్నా. సో యూ హ్యావ్ టు బి వెరీ హంబుల్. సో దట్ విల్ మేక్ యూ రీచ్. నార్మల్ గా ఉండాలి. ఇప్పుడు నాకు ఎక్కడైనా వెళ్ళాలనుకోండి, నేను మామూలుగా వెళ్ళి వచ్చేస్తా. See, it's not, I'm not telling ఒక స్టార్ అయిపోయాను ఇప్పుడు. ఇక్కడ నుంచి ఈ రోడ్ ఎండ్ లో ఒక షాప్ ఉందండి, ఇక్కడ నుంచి నేను కార్ తీసుకెళ్ళాలా చెప్పండి. నార్మల్ గా కూడా నేను చెన్నైలో కానీ హైదరాబాద్ లో కానీ ఇప్పుడు షూటింగ్ వెళ్తాను కదా, మణికొండలో ఉంటాను, అక్కడ నుంచి ఆ రోడ్ ఎండ్ లో ఏదో తీసుకోవాలి, దానికి ఒక క్యాబ్ కావాలా, అవసరం లేదు. నేను వాక్ చేసేప్పుడు పీపుల్ లుక్, ఏంటి సార్ మీరు ఇప్పుడే నైట్ చూసాను, నిన్న చూసాను సార్, ఏంటి వాక్ చేస్తున్నారు, ఏమైంది ఇప్పుడు వాక్ చేస్తే అంటాను నేను. నార్మల్ గానే అలా ఉండాలి అనేది నా అందరికి నేను అదే అడ్వైస్ చెప్తాను. బీ నార్మల్. సి ప్రొఫెషన్ అనేది ఇట్స్ ఎర్నింగ్ పాయింట్ అంతే, యు ఆర్ ఎర్నింగ్. బట్ వై డు యూ ఫర్గెట్ టు బీ నార్మల్ విత్ పీపుల్? గుడ్ పాయింట్ సార్. నార్మల్, జస్ట్ బీ నార్మల్. సి 9 to 5 జాబ్ చేసిన కూడా ఒక వర్క్ చేస్తారు, యాక్టర్ కూడా ఒక వర్క్ చేస్తారు. బట్ బీ నార్మల్. దానికి జో ఐఎమ్ అన్ యాక్టర్ కమాన్ అలా ఎందుకు? బీ వెరీ నార్మల్ అనేది మై ట్యాగ్ లైన్. దట్ ఇస్ మై ట్యాగ్ లైన్. So adi I learned from my father patience, and from my mother lot of sacrifices. So if they had not sacrificed, I wouldn't have reached here. Because nenu my father ni chala young age lo he passed away. Just so sad he was only 57 when he passed away. And my mother also few years back she passed away. So I've learned the hard way. మిస్ అవుతాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎలా మిస్ చేసుకోవాలంటే వాళ్ళు చేసిన మంచిది మనం వీ హ్యావ్ టు కీప్ రిమెంబరింగ్. అది చేసుకొని ఐఎమ్ కంటిన్యూయింగ్ మై వర్క్. సో ఎనీ బెస్ట్ మెమరీస్ విత్ యువర్ ఫాదర్? మై ఫాదర్ తోటి చాలా మెమరీస్ ఉన్నాయి. బికాస్ ఇనిషియలీ ఇఫ్ ఆయన నాతో రాకపోతే, బికాస్ హీఈస్ అన్ ఇంజనీర్, హీ హ్యాస్ హిస్ ఓన్ ఫ్యాక్టరీ. నాకు తీసుకెళ్లారు ఫ్యాక్టరీకి. హీ యూజ్డ్ టు డు దిస్ ఎలక్ట్రికల్ కేబుల్ ప్యానెల్స్. దాంట్లో మనం చేతిలో పెడితే అన్ని బ్లాక్ అయిపోతుంది. సో నాకు తీసుకెళ్లారు వెన్ ఐ వాజ్ 17-18 years. నేను వెళ్ళాను. నేను వెళ్తే ముట్టుకోన్నది. నేను వెళ్తే అక్కడ ఒక డ్రావర్ ఉంటుంది, దాంట్లో ఏదైనా డబ్బులు వస్తే కాయిన్స్ అంతా ఉంటుంది కదా, చిల్లర కాయిన్స్ అక్కడ ఉంటుంది. అవి ఉంటే అదన్నీ కలెక్ట్ చేసి ఆ రోజుకి ఇంటికి వెళ్ళి మమ్మీకి ఇచ్చేవాడిని. సో మై ఫాదర్ సార్, ఈ అబ్బాయి వద్దు ఆఫీస్ కి, ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇంటికి వచ్చి ఇస్తున్నాడు, వద్దు ఆఫీస్ కే రావద్దు ఇతని అంటే. I was never interested, but he never discouraged me. నేను LLB చేసేటప్పుడు he could have told me that no, you have to continue the LLB, you have to do this profession. But ఎప్పుడూ చేయలేదు. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ ఇష్టం. అంటే ఇప్పుడు ఇలా చూస్తే మేల్ డాన్సర్స్ ఇన్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. బట్ నేను ఉన్నప్పుడు అప్పుడు టాబు, అంటే గర్ల్స్ ఓన్లీ షుడ్ డూ క్లాసికల్ అనేది ఉంటుంది. బాయ్స్ కి క్లాసికల్ వద్దు, వెస్టర్న్ నేర్పించండి అంటారు. బట్ మై పేరెంట్స్ నెవర్
స్టాప్ దట్. నేను నా సిస్టర్స్ ఇద్దరు ఈ కెప్ డాన్సింగ్, మై ఫాదర్ నెవర్ ఒబ్జెక్టెడ్. సో అలాగే జర్నీ పోయింది. సో ఐఎమ్ బ్లెస్డ్ దట్ హీ ఎన్కరేజ్ మీ. నాతో వచ్చారు అన్ని ప్రొడక్షన్ హౌసెస్కు. నాకు ఎక్కడ రజనీకాంత్ సార్తో మూవీ వచ్చింది, అక్కడ వచ్చారు. డ్యూరింగ్ డ్యూరింగ్ పల్నాటి పౌరుషం వచ్చారు. అండ్ బిగినింగ్ ఒక 5-6 years యూస్ టు కమ్ విత్ మీ. వచ్చేవారు, 2-3 days ఉండేవారు లొకేషన్లో. హీ యూస్ టు లీవ్ మీ బికాస్ హీ యూస్ టు లీవ్ మీ సో దట్ ఐ ఆల్సో గెట్ డెవలప్డ్. ఇప్పుడు ఒక అబ్బాయి తనీగా వెళ్ళి నిల్చోవాలంటే ఎప్పుడు ఒక ఫాదర్ కానీ మదర్ కానీ ఉంటే వాళ్ళకి వీ విల్ నాట్ టేక్ డెసిషన్స్. సో హీ టాట్ మీ దిస్ వెరీ ఎర్లీ టు బికమ్ ఇండిపెండెంట్. బికాస్ ఇండిపెండెంట్, యూ టేక్ కేర్, ఓకే యూ టేక్ కేర్, యూ టాక్. సో మీ ఫాదర్ ఇండిపెండెంట్ గా మిమ్మల్ని తయారు చేసేసారు. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ కదా సార్ ఆఫ్టర్ యూ బికేమ్ an actor. Yeah. But అదే he encouraged me so much. But ఆయన లేరు to see my awards. కానీ so many awards I received. Even dance, I got President's Gold Medal for solo dance in NCC. And then I got Singaramani in dance. Then Mayura Nartana Ilavarasan, King of Dance అని ఒక అవార్డు. Super. So and I got lately I got state award, BBMP, that is Nada Prabhu award for dance. So Okay. 2020 లో I got for dance. So see, awards అనేది ఏంటంటే you feel you got some award, but you have to work more. True. Any award, small recognition also anybody gives, దాంతో మనం ఇంకా చురుకు అవ్వాలి. they recognized us, we have to do better. True. అండ్ మదర్ తో ఎనీ బెస్ట్ ఎక్స్పీరియన్స్? ఆల్రెడీ చెప్పారు మదర్ తోటి చాలా ఉన్నాయి. షీ హాస్ సాక్రిఫైస్డ్ a lot for us. అంటే ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండదంటే ఫాదర్ బిజినెస్, ఓన్ బిజినెస్, మదర్ డాన్స్ స్కూల్లో. బట్ ఫాదర్ బిజినెస్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయింది. సో మదర్ చాలా సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ ఫర్ 3 children అండ్ ఈవెన్ ఫర్ హస్బెండ్, సో మెనీ థింగ్స్. బట్ షీ నెవర్ షోడ్ ఇట్. ఎప్పుడు చెప్పలేదు నేను చేశానని, నెవర్ డిడ్. సో అలా షీ సపోర్టెడ్ అ లాట్. ఎప్పుడైనా నాకు గుర్తున్నట్టుగా మా ఫాదర్ నుంచి నాకు ఈ షర్ట్, ఇఫ్ ఐ లైక్ దిస్ షర్ట్, he would have bought it for me. Nice. He never said no. So అలాంటి ఒక even he has got difficulty, he would have bought it. నాకు గానీ even my sisters గానీ, we never had any. Okay. And మీ సిస్టర్స్ కూడా ఇంటూ ఇండస్ట్రీ? సిస్టర్ అంటే నా తర్వాత ఒక సిస్టర్ ఉంది, తను US లో ఉంది, శిల్ప అని. షీఈస్ వర్కింగ్ దేర్. అండ్ గాయత్రి అనేది నాతో ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు జరిగింది. న్యూ ఫేస్ అవార్డ్ అని వచ్చింది చెన్నైలో వళ్ళీ తర్వాత. సో అప్పుడు రేవతి గారు వచ్చారు అక్కడ. సో తనే గాయత్రి అప్పుడే బెంగళూరు నుంచి వచ్చింది, హాలిడేస్ ఉండింది, నాతో ఉండింది. సో నేను తీసుకువెళ్ళాను. సో రేవతి గారు చూసి నీ సిస్టరా అని అడిగింది. అవునన్నా. విల్ షీ యాక్ట్? ఐ సెడ్ ఐ డోంట్ థింక్ సో మేడం అన్నా. అప్పుడు మా ఫాదర్ కూడా ఉన్నారు, ఏంటి రోల్ అన్నారు. అది అరవింద్ స్వామి తోటి ఒక మూవీ చేస్తారు, పాసమల్లర్గల్. దాంట్లో 5-6 girls, అరవింద్ స్వామి రేవతి తోటి 6 girls అనే ఆర్ఫన్స్ ని వాళ్ళు పెంచుకుంటారు అనమాట. పాసమల్లర్గల్ అని ఒక మూవీ, తమిళ మూవీ. దాంట్లో తను వచ్చి పెద్ద అమ్మాయి. అలా తర్వాత ఒక 5 girls ఉన్నారు. దాంట్లో బ్రేక్ వచ్చింది. అండ్ ఇట్ వాజ్ ఇన్ హాలిడే టైం. అంటే తను స్కూల్లో ఉండింది, 10th లో ఉండింది. చేస్తానని ఒప్పుకొని షీ యాక్టెడ్ ఇన్ దట్ మూవీ. ఆ తర్వాత స్లోగా షీ స్టార్టెడ్ గెటింగ్ మూవీస్ తమిళ్లో. షీ డిడ్ వన్ మూవీ విత్ విజయ్ ఆల్సో, రాజావిన్ పార్వేలే, తమిళ్. అండ్ తర్వాత వాట్ హ్యాపెండ్, ద మూవీస్ వాట్ ఎవర్ కేమ్ టు అస్, సమ్ క్యారెక్టర్స్ షీ డింట్ లైక్, సమ్ థింగ్స్ వీ డింట్ లైక్. సో వద్దు అని అలా ఇదై షీ కంటిన్యూడ్ హర్ స్టడీస్. కుట్టి పద్మిని అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆవిడ ఒక సీరియల్ స్టార్ట్ చేశాను, హిందీ సీరియల్. దాంతో షీ గాట్ అ బ్రేక్. నువ్వు చెయ్యని అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత ఏ మూవీ వచ్చినా కూడా తను మధ్యలో ఒక 2-3 కన్నడ మూవీస్ చేసింది. మళ్ళీ మనం ఆడాళ్ళ మజాక తెలుగు చేసింది ఆలీతోటి. ఇంకా ఇది హిట్లర్ మనం చిరంజీవి గారితో. సో ఇలాంటి కొంచెం కొన్ని మూవీస్ చేసింది. బట్ ఫుల్ టైమ్ షీ టుక్ టెలివిజన్. షీ బికేమ్ సో పాపులర్ దట్ కుటుంబం అని ఒక సీరియల్ వచ్చింది. దట్ వాజ్ హైలైట్ ఆఫ్ హర్ కెరియర్. దాంట్లో కుటుంబం, తర్వాత సావిత్రి, తనకి వచ్చి స్మాల్ స్క్రీన్ ఖుష్బు అనేవారు. అంటే షీ వాజ్ సో బిజీ, ఎవ్రీబడి లైక్డ్ హర్. అండ్ ద మోస్ట్ తర్వాత వచ్చిన సీరియల్ వచ్చి మెట్టిల సవడలు వచ్చింది, మెట్టి ఒలి అని వచ్చింది తెలుగులో, మెట్టిల సవడ. దాంట్లో ఇంకా పాపులర్ అయిపోయింది. దెన్
షీ డిడ్ దేవత ఇన్ తెలుగు అండ్ షీ డిడ్ లాట్ ఆఫ్ గుడ్ సీరియల్స్ ఇన్ మలయాళం. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ చెప్పుకోవడానికి, ఎందుకంటే తనతో నాది ఒకే ఒక విషయంలో ఉండింది. నేను చెప్తున్నా ఎప్పుడు చిన్న వెన్ వీ స్టార్టెడ్ ద కెరియర్, నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను, ఐ ఆల్వేస్ సే నేను సీరియల్ చేయను. బట్ షీ ప్రూవ్డ్ సో మచ్ ఇన్ టెలివిజన్. ఇట్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ నథింగ్ ఇస్ స్మాల్, బిగ్ స్క్రీన్ ఆర్ స్మాల్ స్క్రీన్ అనేది లేదు. ఎనీ వర్క్ ఇస్ వర్క్, వర్క్ ఇస్ వర్షిప్ అంటారు కదా, దట్ ఈస్ ద ట్యాగ్ లైన్. సో షీ నెవర్ లుక్డ్ బ్యాక్. సో రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్. Superb. So fine sir, any happiest day of your life ante, so unforgettable day. Unforgettable days, I cannot ఒక్క రోజు అని చెప్పలేను, బికాస్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఆన్ స్టేజ్, దట్స్ అన్ఫర్గెటబుల్ డే ఫర్ మీ. అంటే ఇప్పుడు మనం యాక్టింగ్ చేసేది అన్ని బ్రేక్స్ లో చేస్తుంటాము, బట్ ఆన్ స్టేజ్ యు ఆర్ కంటిన్యూస్ అన్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఈ పద్మమోహన అవార్డ్స్ వచ్చింది కదా రీసెంట్, ఆయన యాదగిరి గారు కాల్ చేశారు నాకు. నేను బెంగళూరులో ఉన్నాను సార్, నేను రాలేను, నేను బెంగళూరులోను, యూ కమ్, ఐ విల్ సమ్హౌ గెట్ యూ హియర్ టు హైదరాబాద్ అన్నారు. చెప్పినట్టుగా నన్ను పిలిపించారు అవార్డ్కి. సో వాట్ హ్యాపెండ్ వెన్ ఐఎమ్ దేర్ ఫర్ ద అవార్డ్ ఫంక్షన్, దేర్ ఆర్ సో మెనీ పర్ఫార్మెన్సెస్ హ్యాపెనింగ్. ఆయన ఒకే విషయం అడిగారు, విల్ యూ డూ అన్ పర్ఫార్మెన్స్ అన్నారు. ఐ సెడ్ ఓకే. See, performance and celebrity ante people think, oh now it's going to be so like sweet of you, a budget adi idi ankontaru. But I just did one performance there because that was my natural feeling. Ippudu nato paatu konni people who are around me, they were asking me, what is this Sanjay garu award kada, meer enduku have to perform and all, ante anything extra happened there. I said, see, everything is not money. True. Some good relationship, I maatladina vidham, no one will call you there to take their, if you are there they will give you the award. If akkada layer ankondi, they will say probably you'll send it or next time you collect it. So personal ga nannu pilchi anta chesinappudu, what is there, everything cannot be that we cannot be that professional in every way. True. And I was so happy to perform there. I did నా ఫేవరెట్ సాంగ్ అనమాట, శంకర నాద శరీరావర, చాలా ఫేవరెట్. అది వచ్చినప్పటి నుంచి, అది సాగర్ సంగమం, కమల్ హాసన్ గారు అని, మంజు భార్గవి, ఈ మూవీ అంతా నాకు చాలా ఇష్టం మూవీ. అది చేసేసా. ఆ రోజు కాంప్లిమెంట్ నాకు మురళీ మోహన్ గారు ఇచ్చారు. అవును, ఆయన వెళ్ళేటప్పుడు నాకు హక్ చేసి, చాలా బాగా చేసావు బాబు అని చెప్పారు. వీడియో క్లిక్ చేసి స్టేటస్ కూడా పెట్టాను. ఎస్. సో ఐ వాజ్ రియల్లీ థ్రిల్డ్. అంటే ఆయన పెద్ద, ఆయన నాకు అలా కాంప్లిమెంట్ ఇవ్వడం. సాయి కుమార్ గారు ఈజ్ లైక్ అ బిగ్ బ్రదర్ టు మీ. అన్ని షోస్ లో నేను మీట్ చేసే, చాలా వార్మ్ గా ఉంటారు ఆయన. సో లైక్ ఆయన చూసినప్పుడు నేను అనుకుంటాను, మనం ఎప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఉంటే, మనం టిల్ వీ వాంట్ టు బీ ఆన్ స్క్రీన్, వీ హ్యావ్ టు బీ యాక్టివ్. ఓకే, we shouldn't go into depression or idi, we should do something alternative. Ippudu naakaithe I had dancing with me, so nenu survive cheskunna. But andariki alanti undadu, kani you have to find some way. True. Edona oka dari choosukoni, you have to, life is about struggle, so you have to do that. So adi nenu endukantanante, that is my best moments all the time. ఎవరైనా జస్ట్ చెప్పాలంతే. ఇలా చిన్నప్పటి నుంచి అలాగే మా ఇంట్లో అందరూ ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ కానీ ఏదైనా ఉంటే, just somebody has to say, hey, డాన్స్ చేసా అని వచ్చిన వెంటనే ఐ వుడ్ గో ఆన్ ది స్టేజ్. సో మా వీడియో కూడా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చిన్నగా కూడా చేయండి సార్. చూద్దాం, ప్రోమోలో వి కెన్ యూజ్ ఇట్. yes. నెక్స్ట్ వచ్చేసి ఎనీ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే? సాడ్ డేస్, యా డెఫినెట్లీ. see family రోజు ఎప్పుడు రాకూడదు అలా, డెఫినెట్లీ. జనరల్ గా చెప్పాలా అనుకుంటున్నాను, ఎందుకంటే సెపరేషన్స్ అవుతాయి ఫ్యామిలీ లైఫ్స్. ట్రెండ్ కూడా అయిపోయింది ఇప్పుడంతా. అంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 year లో పీపుల్ సెపరేట్. బట్ పిల్లలు ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, బికాస్ నాకు అలా జరిగింది అన్నమాట. బికాస్ ఎక్కువ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాడ్, దట్ ఈస్ వెరీ ప్రైవేట్ అండ్ పర్సనల్. అది మనం పిల్లలకి చెప్పి వాళ్ళ మనసుని పాడు చేయకూడదు. పేరెంట్స్ పిల్లలకి సేమ్, మదర్ కానీ ఫాదర్ కానీ. ఇది మదర్ కి మాత్రం హైప్ చేసేస్తారు, ఫాదర్ కి లో చేసేస్తారు. దిస్ ఇస్ ద ట్రెండ్. ఎప్పుడు చూడండి, ఇప్పుడు I cannot say wrong for my mother, because mother has sacrificed a lot. My father also has sacrificed. But some relationships in today's day, it's not always father is wrong. Many times mothers are wrong. Wives are, mother చెప్పలేను, wives. మదర్ చెప్పకూడదు, వైఫ్.
వైఫ్ కానీ హస్బెండ్ కానీ మెనీ టైమ్స్ వైఫ్స్ ఆర్ రాంగ్. బట్ ఏంటంటే దట్ ఈస్ అ ఉమెన్ పవర్ కదా, సో దే విల్ బి లిఫ్టెడ్. మెన్ పవర్ లో అని లో పెడేస్తారు కింద. మనం ఎంత ఈ సెపరేషన్ టైంలో కూడా పిల్లలకి పేరెంట్స్ గా ఉండాలి. అంటే ఫాదర్ ఆల్సో షుడ్ గివ్ డ్యూ పిల్లల కోసం ఆ విషయాలు కానీ హెల్ప్ కానీ చేయాలి. ఐ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ టు మై కిడ్స్, బట్ సమ్హౌ దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ డిఫరెన్సెస్ దట్ దే వెంట్ టువర్డ్స్ ద మదర్ అలాట్. సో నాచురలీ అది రాకూడదు. ఈవెన్ ఫర్ దట్ ఎక్స్ వైఫ్ కానీ ఎక్స్ హస్బెండ్ కానీ ఇద్దరు దే షుడ్ అండర్స్టాండ్ దట్ కిడ్స్ ఆర్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళతోటి పెట్టుకోవాలి తప్ప అది పిల్లలకి చెప్పి అదేదో పెద్ద విషయంగా చెప్పి అది దే షుడెంట్ డూ సచ్ థింగ్స్. అండ్ నాకేమైందంటే మై ఎక్స్ వైఫ్ ఇస్ నాట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, నేను ఇండస్ట్రీలో ఉన్నాను. మన సెపరేషన్ టైంలో యూ వోంట్ బిలీవ్, నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను. పీపుల్ ఆర్ ఆస్కింగ్, అరే యు ఆర్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఫీల్డ్ కదా, నీ వల్ల అయిందా ఇది, నీకు ఏదైనా ఎఫర్ అయిందా, వెర్ యు ఆర్ హ్యావింగ్ ఎన్ ఎఫర్, ఇలాంటి ప్రశ్నలు వచ్చింది. దట్ ఈస్ బికాస్ ప్రేక్షకులకి చెప్తానంటే ఈ సెపరేషన్ ఇలా అయితే జస్ట్ బికాస్ నేను ఇండస్ట్రీలో ఉన్నాను, బికాస్ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ డజంట్ మీన్ ఐ డెఫినెట్లీ హ్యావ్ ఏదో ప్రాబ్లం చేసుకున్నాను బయట, ఫ్యామిలీ బయట. అలాగే వై 9 to 5 జాబ్ లో పీపుల్ డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్ అని చెప్పలేను. దట్స్ దర్ ఇండివిజువల్ వే ఆఫ్ లైఫ్. ఐ ఎమ్ నోబడీ టు జడ్జ్ ఎనీబడీస్ లైఫ్, బట్ వై ఆర్ యూ జడ్జింగ్ మీ జస్ట్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ద మూవీ ఫీల్డ్? సెపరేట్ అయిపోయింటే ఓ మేబీ దిస్ గై హీ హ్యాడ్ సమ్ అఫేర్ అనుకుంటా, అందుకే హీ లెఫ్ట్ ద వైఫ్ అండ్ చైల్డ్ అని చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. లెర్న్ ద రైట్ థింగ్ అండ్ సే ద రైట్ థింగ్స్. So do you feel bad about it? Yeah, I feel definitely bad because ఎందుకంటే when there's a problem between a husband and wife, everybody comes to support only the wife. Nobody will ask the guy what happened. ఎవరు అడగరు, అయ్యో అబ్బాయి కదా అని వదిలేస్తారు. బట్ అబ్బాయిలు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, వి ఆల్సో గెట్ హర్ట్, అవన్నీ ఉంది. సో ఆ టైంలో నేను మా పిల్లల్ని షీ టుక్ ద కిడ్స్ అండ్ వెంట్. I was only supporting them financially. Okay. See, the kids need my finance. I'm doing that. But they don't want to see me, they don't want to meet me, or they don't want to spend time with me. That is wrong. When you're taking, then don't take anything, no. I'm ready to do everything. But they didn't want all that. They only want some support. So that was wrong. And what the ex-wife did is another story, which I don't want, that I shouldn't say. Nakada people thought actor, he must have done. But nobody will think about that the lady, what she would have done. Only if I tell you will know. Yeah, cheppandi. Ani cheppalenu. Okay. Because see, you cannot point anybody their things. They will get it on their own in life. ఇప్పుడు నాకేమి తక్కువ అవ్వలేదు. నేను ఐ డిడ్ మై బెస్ట్ ఫర్ మై కిడ్స్ అండ్ దే ఆర్ ఆల్ సెటిల్డ్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. ఇఫ్ దే వాంట్ టు మీట్ మీ, దే ఆర్ మోస్ట్ వెల్కమ్ ఎనీ టైమ్. బట్ నా జర్నీలో అక్కడి నుంచి వెన్ ఐ గాట్ సెపరేటెడ్ 2016 ఐ గాట్ మై సెపరేషన్. ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్, చాలు ఇంకా ఐ విల్ కంటిన్యూ మై డాన్స్ స్కూల్ అది. బట్ ఆ జర్నీలో ఐ హ్యాపెన్ టు మీట్ హేమా. షీ ఈస్ సెపరేటెడ్, మనం మీట్ చేసాము. they were only dancing together, programs chesi unnamu. Anu kuda separate undi. So we decided, see, we both are dance gurus. We cannot just be like that anywhere. Okay, either relationship ki pair undali. So we decided to get married in 2017 end. We got married. And I was missing my daughters a lot, my kids a lot. And 2018 God blessed me with one more daughter for me. So tana peru sir? Advika. Nice. Tane em chavutundi ippudu? She is just finished UKG, ippudu first standard required. Oh, nice. She's just 5.5 years. So she keeps both of us busy, chala naughty anamata. So like that journey started. So I'm happy. See, regrets anedi em ledu. I'm contented with what I have. Okay. Advika. So tana ela feel avutu untundi mimmalni screen మీద చూసి? తనకి ఏంటంటే ఇప్పుడు మనసంతా నువ్వే చూసినప్పుడు ఇప్పుడు సడన్ గా జనరేషన్ మారిపోయింది. నాతో ఒక 3 పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల్ని చూసి షీ డజంట్ లైక్, అబ్బా ఎందుకు ఈ పిల్లలు నీతో ఉన్నారు. సరే ఆ పిల్లలు అక్కడి నుంచి తనతో వీడియో కాల్ లో మాట్లాడారంటే తను ఫేస్ చూపించదు, కోపం. వేరే పిల్లలు జలస్, వేరే పిల్లలతో ఉన్నాను. అండ్ మనసంతా నువ్వే గురించి చెప్పాలంటే ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజెంట్ ఎంట్రీ అన్నమాట. నేను గ్యాప్ తీసుకున్నాను అండ్ సడన్ గా కాల్ వచ్చింది. హరిబాబు అని మేనేజర్ కాల్ చేశారు. సార్ ఇలా
ఈటీవీలో ఒక సీరియల్ చేస్తున్నారు, Mhm. ఫాదర్ రోల్ అన్నారు. Mhm. నేను చేయనండి ఫాదర్ రోల్ అన్నారు. లేదంటే యంగ్ ఫాదర్ ఉంది రోల్ చేయండి, నేను డైరెక్టర్ తో మాట్లాడిస్తాను మీకు. సో Hmm. ఆర్కే గారు అప్పుడు రాధాకృష్ణ గారు మాట్లాడారు, Mhm. బాబు మంచి రోలు, అసలు యంగ్ ఫాదర్, ఎక్కడా నీకు ఓల్డ్ ఫాదర్ గా చూపించము, Mhm. మీరు చాలా వర్షాలు చేయలేదు, ఇది చెయ్యండి ఈటీవీ కోసం. బాపినాయుడు గారు, రామోజీరావు గారు అందరూ చెప్పారు, యూ షుడ్ డూ దిస్ రోల్, Okay. సంజయ్ భార్గవ్ని మళ్ళీ తీసుకోరండి అని. Mhm. సో చాలా ఫాలో చేసుకున్నారు నన్ను Okay. 2-3 months తర్వాత నేను అగ్రి చేశాను. Super. సార్ యంగ్ ఫాదర్ అండ్ రొమాంటిక్ ఫాదర్ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అంటే చాలా లేటెస్ట్ ప్రోమోలో కూడా మదర్ గురించి మీరు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఫాదర్ అంటే ఏమిటంటే సీరియల్స్ లో ఏమిటంటే మదర్ ఫాదర్ ఉంటారు, హీరో హీరోయిన్ ఉంటారు, మదర్ ఎక్కువ డైలాగ్స్ ఉంటుంది, ఫాదర్ కి తక్కువ ఉంటుంది, ఫాదర్ ఎక్కడో నుంచి ఉంటారు. ఇది కాన్సెప్ట్ నా మైండ్ లో ఉండిపోయింది. Mhm. కానీ ఈ సీరియల్ లో నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ టు The whole team and హోల్ టీమ్, ఆర్కే గారు, Hmm. బికాస్ నా క్యారెక్టర్ అలా లేదు, ఈక్వల్ గా ఉంటుంది. నవీన You are a గారితో hero so that హీరో ఓకే, బట్ ఇన్ ద సీరియల్ ఇండస్ట్రీ యూజువల్లీ ఇట్ ఇస్ విమెన్ డామినేటెడ్. Mhm. హీరో ఉంటారు కానీ Mhm. వాళ్ళు కొన్ని చెప్తారు, అన్ని హీరోయిన్ చేసేస్తుంది. Mhm. ఎల్డర్ జనరేషన్ మదర్ ఫాదర్ ఉంటే Hmm. మదర్ అని చేసేస్తుంది, ఫాదర్ నువ్వు తర్వాత చెప్పండి సార్ డైరెక్టర్స్ అందరికి. దట్ ఈస్ ద ట్రెండ్ దే బ్రింగింగ్ ఇన్. బట్ ఇది కాదు, ఇంకా చాలా సీరియల్స్ లో ఉన్నాయి డెఫినెట్లీ హీరో అండ్ ఫాదర్ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఉంది. బట్ నేను ఎంట్రీ చేసేటప్పుడు నాకు అలా రాలేదు ఐడియా వస్తుందో లేదో. బట్ Okay. ఆయన చెప్పినట్టుగే చేశారు. నేను 2 years గా వర్క్ చేస్తున్నాను కదా, ఎక్కడ కూడా నాకు నా సీన్ లో నా వైఫ్ క్యారెక్టర్ కంటే తక్కువ అని నాకు అనిపించలేదు. Super. నేను ఎప్పుడు ఇప్పుడు ఏకనాథ్ నా అబ్బాయి Eknath క్యారెక్టర్, గారు. Mhm. సో ఆయనకి నేను అడ్వైస్ చేయడం కానీ ఆయనతో మాట్లాడడం కానీ అంత ఈక్వల్ గా ఉంటుంది. Mhm. అండ్ వైఫ్ తోటి కూడా అంటే డామినేషన్ ఆఫ్ వైఫ్ లేదు, Okay. ఈక్వల్ గా ఉంటుంది. Okay. ఈవెన్ ఇప్పుడు సెకండ్ జనరేషన్ వెళ్ళిపోయాము, Hmm. అయినా నాకు ఆ విలువ ఉంది. Super. See, నేనే అనుకుంటాను, మొన్న డైరెక్టర్ కి అడిగాను, Mhm. ఏంటి సార్ నెక్స్ట్ జనరేషన్ అయిపోయింది కదా, ఏంటి ఇప్పుడు వైట్ ఐ వోంట్ వేర్, వద్దురా బాబు ఒక స్పెక్స్ పెట్టుకో అన్నారు. Okay. స్పెక్స్ పెట్టుకున్నాను. సీరియల్ ఇస్ డూయింగ్ వెల్, ఇంకా 2 years అయింది, ఇంకా అవును, ఇట్స్ గోయింగ్ ఆన్. Mhm. కాబట్టి ఐ విల్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ ద సీరియల్ గోస్. నా టార్గెట్ ఏంటంటే నేను చేసిన సీరియల్స్ కనీసం 4 years అయినా పోయింది, 4-5 years అవును, అట్లీస్ట్. ఈ సీరియల్ కూడా 4 years. నేను చెప్తుంటాను డైరెక్టర్ గారు, సార్ 2026 దాకా వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్తుంది. అలా నేను అనుకుంటా. బికాస్ ఇట్ ఇస్ అ టీమ్ వర్క్. మన ఇంత టీం ఇన్ని వర్షాలు ఇలా సంపాదించి ఒక సీరియల్ ఇలా పోతే ఆ టీమ్ లో తోటి వెళ్తుంది. Mhm. ఇది కట్ అయిపోతే టీమ్ వోంట్ స్టే. True, true. ఇట్స్ నాట్ ఇండివిజువల్ ఎఫర్ట్, టీమ్ వర్క్. సో ఆ టీమ్ తోటి ఐ హోప్ ఇట్స్ గుడ్ ఫర్ ఆల్ ది యాక్టర్స్ దట్ ఇట్ వెంట్ ఫర్ సో మెనీ ఇయర్స్. మన బయోడేటాలో రాసుకోవచ్చు, Okay. అన్ని సీరియల్ పక్కన వేసుకుంటాను, Hmm. ఇన్ని ఇయర్స్ అని. సో ఇది కూడా ఒక 4-5 years ఆడిందంటే Okay. అవును, వినయ్ గారు కూడా చాలా ఈజ్ ఆల్సో famous. వెరీ Mhm. వెరీ జోవియల్ పర్సన్. అంటే వెరీ లొకేషన్ లో ఎంత జోవల్ గా వర్క్ అలా నడిచిపోతుంది. Mhm. అలాగే అమ్మాయి కూడా, నాకు అమ్మాయిగా విందుజ అని కేరళ నుంచి, నా అమ్మాయి లాగే Mhm. తను కూడా. నేను సో తను- అక్కడ ఎక్కడైతే మీరు రియల్ లైఫ్ లో సో నేను miss మిస్ అవుతున్నారా? అవుతాను, తనతో నేను స్పెండ్ చేస్తాను. Mhm. ఇన్ఫాక్ట్ తను ఇప్పుడు మనం షూటింగ్ అవ్వగానే Mhm. హైదరాబాద్ లో ఉన్నప్పుడు అన్న ఇవాళ ఏం చేస్తున్నారు, వెళ్దామా బయట లంచ్ కి డిన్నర్ కి, అలా ఈ ప్లాన్. సో తను నన్ను అలా పిలిచి నేను వి ట్రావెల్ లైక్ దట్ వెన్ వీఆర్ దేర్. Super. సో ఒక ఫ్యామిలీగా అయిపోయాం మేము. Mhm. సో అండ్ మై కెమెరామెన్ ఓం ప్రకాష్ గారు, హీస్ అమేజింగ్ కెమెరామెన్. Mhm. అండ్ చాలా నాకు హీ లైక్స్ మీ సో మచ్. ఆయన ఇంటి నుంచి ఫుడ్ తీసుకొస్తాను నా కోసం, Oh, great. తీసుకొచ్చి, బికాస్ నేను మిస్ చేసుకుంటాను బెంగళూరు ఫుడ్. Bangalore food. సో తీసుకొస్తారు and మేమేమో ఇక్కడ ఆంధ్ర ఫుడ్ మిస్ అవుతున్నాం సార్. కదా. సో లైక్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నాకు ఫుడ్ అనేది అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగి సిద్ధ్యర్థం భిక్షాందేచ. ఎవరు ఇచ్చిన భిక్షలు మనం హ్యాపీగా తినాలి, ఫుడ్ సెలెక్షన్ లేదు. ఏదైనా ఆ Super. టైంలో మనకి ఆకలి తీరాలి, అది తీర్చితే చాలు. సూపర్. డన్ సార్. సో ఫైనల్లీ మూవీసా సీరియల్స్ అంటే ఏమని చెప్తారు? సి మూవీస్ ఎప్పుడు ఉంటుంది, Hmm. సీరియల్స్ ఆర్ దేర్ టు స్టే. Hmm. ఇంకా నెక్స్ట్ వెళ్తే ఇప్పుడు ఓటీటీ జమానా అయిపోయింది, Hmm. సో ఆల్ వెబ్ సిరీస్ అది. సో నేను ఎదురు చూస్తున్నాను ఫ్యూచర్ లో Web మంచి series వెబ్ లో సిరీస్ చూడొచ్చు. లో నేను చేయాలని నాకు ఆశ ఉంది. Okay. చూద్దాం, నేను హరిలో ఏం లేదు.
సో ఐ విల్ బి డూయింగ్ మై వర్క్. అంటే ఇప్పుడు రాలేదని ఒక ప్లేస్ లో నేను కూర్చోలేను. ఐ విల్ బి డూయింగ్ సంథింగ్. ఓకే. సో ఫ్యూచర్ లో చెప్పండి సార్. ఆ టైం వచ్చేటప్పుడు ఐ విల్ డూ ఇట్. ఓకే. ఫ్యూచర్ లో మీ డాన్స్ క్లాస్ సంబంధించి సో డాన్స్ క్లాస్ ఆఫ్ కోర్స్ నేను till I am there, dance class will be definitely there. Okay. And నాకైతే చిన్నప్పుడు లైక్ చాలా ఐ హ్యాడ్ ఆశ టు జాయిన్ కళాక్షేత్ర. చెన్నైలో కళాక్షేత్ర అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే. ఎవరైనా ఫర్దర్ గా డాన్స్ కంటిన్యూ చేయాలంటే అక్కడ దే యూస్ టు జాయిన్. ఓకే. సో ఫర్దర్ దాంట్లోనే ట్రైనింగ్. కళాక్షేత్ర డాన్సర్స్ అంటే ఒక పెద్ద ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక పెద్ద విలువ. కానీ అప్పుడు మా పేరెంట్స్ అక్కడ పంపించలేదు, అంటే ఇంట్లోనే ఉంది ఒకే అబ్బాయి, ఇంకా దే డోంట్ వాంట్ టు సెండ్ మీ ఎనీవేర్. ఇంకా ఐ హ్యాడ్ ఛాన్స్ టు ఐ వెంట్ టు రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్ బాంబే. హిందీ మూవీ ఒకటి అప్పుడు బాంబేలో మా రిలేటివ్స్ అందరూ ఉంది, ఇల్లు కూడా ఉంది నా గ్రాండ్ ఫాదర్. స్టే వాజ్ నాట్ అ ప్రాబ్లం. బట్ కంటిన్యూస్ గా నేను ఐ కుడెంట్ గెట్ ఎనీ వర్క్ ఇన్ హిందీ. నాకు చాలా ఇష్టం హిందీ అంటే, బట్ మూవీస్ రాలేదు. వాట్ విల్ ఐ డూ? అండ్ అన్ని ప్రొడక్షన్ హౌసెస్ కానీ కొన్ని గుడ్ ప్రొడక్షన్ హౌసెస్ కలిసాను, కొన్ని ఏమంటారు మీరు ऑलरेडी साउथ लो एक्टर, आप तो साउथ के एक्टर हो, कितना डालोगे आप पैसे, आप कुछ डालिए तो हम आपको हीरो ले लेते हैं. ఇలాంటి నేను ఇప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయాను ఐ మీన్ ఇన్ సౌత్. అండ్ మళ్ళీ ఐ నెవర్ ప్రొడ్యూస్డ్. ఓకే. ఇప్పుడు ఆ పీరియడ్ లో మెనీ పీపుల్ యూస్ టు ఆస్క్ మీ వై డోంట్ యు ప్రొడ్యూస్. పేపర్లో ప్రొడ్యూస్ చేయబోతున్నారు? లేదు, ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఓకే. నాకు కథ ఇంకొక పర్సన్ గురించి నేను చెప్పాలి, శరత్ బాబు గారు. ఆయన నాకు హీస్ ఆల్సో లైక్ వెరీ శరత్ బాబు అంటే తెలుగు శరత్ బాబు గారు. రీసెంట్ గా చనిపోయారు ఆయన. అంటే సితారాలో చేశారు కదా ఆయన, భానుప్రియ గారితో భాను. ఆయన వచ్చి నాకు చాలా అడ్వైస్ చెప్పేవారు. ఒక మూవీ చేశాం కోలంగల్ అని ఒక మూవీ, దాంట్లో శరత్ బాబు గారు నాకు చెప్పేవారు, ఫ్రీగా ఇప్పుడు షార్ట్ లేదు కదా ఏం చేస్తున్నావు అంటే, అలా సార్ కూర్చున్నాను, ఏదో బుక్ చదువుకున్నాను, ఇంగ్లీష్ ఏదో నావెల్ పెట్టుకుని చదివాడిని. ఏదైనా రాయి, నువ్వు ఇప్పుడు చూస్తున్నావు కదా ఈ లొకేషన్ లో, ఏదైనా నీకు స్టోరీ వస్తుంది. సో హీ యూస్ టు కీప్ టెలింగ్ దిస్. సూపర్. సో నాకు ఏదో అలా కథలు అలా మైండ్ లో వస్తుంటాయి, ఇలా చేద్దాం అలా చేద్దాం. ఇన్ఫాక్ట్ నేను మనసంతా షూటింగ్ స్టార్ట్ చేశాను కదా, అక్కడ ఉన్న యాక్టర్స్ తోటేనే నాతో క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు వాళ్ళతోటినే ఒక మూవీ క్రియేట్ చేసుకున్నా. రీల్స్ కాదు, మూవీ సబ్జెక్టే చేసుకున్నా. ఓకే. త్వరలో దాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు సార్? మూవీ చేసుకున్నా, బట్ అది ఎలా దానిలో ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇంకా ఆ మైండ్ రాలేదు. బట్ అలా వస్తుంటాయి మైండ్ లో. నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ జనరేషన్స్ కి అండ్ భరతనాట్యం ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు, యాక్టర్స్ కి ఏం చెప్తారు సార్? అప్కమింగ్ జనరేషన్ కి రిగార్డింగ్ అప్కమింగ్ యాక్టర్స్. అప్కమింగ్ యాక్టర్స్ ఏమంటానంటే, మీకు వచ్చిన వర్క్ ని ఎలా చెప్తారో డైరెక్టర్ అలా చేస్తూ వెళ్ళండి. ఓకే. ఫస్ట్ టైం వెన్ యూ ఎంట్రింగ్ అంటే మనం ఒక మైండ్ సెట్ లో వస్తాం, కానీ అది వద్దు. వాట్ ఎవర్ ద డైరెక్టర్ సేస్, గో విత్ ద ఫ్లో. 1 movie, 2 movie, 3 movie, 1 serial, 2 serial, go like that. Okay. You will fall in the right place. మన ఫస్ట్ డే వచ్చిన తర్వాత వెన్ సంబడీ ఈస్ టెలింగ్ వినకుండా మనం చేస్తే అక్కడే కొంచెం ఇలా అయిపోతుంది. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. నేను అలా చేయలేదు, కానీ ఐ హావ్ సీన్ మెనీ యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్. అనుకుంటాను, ఎందుకు రా డైరెక్టర్ గారు చెప్తున్నారు కదా విన్నరా ఫస్ట్, దాని ముందే ఆయన వాళ్ళు చేసేస్తారు ఏదో. బట్ డైరెక్టర్ మైండ్ లో ఒకటి ఉంటుంది. సో యూ షుడ్ నెవర్ గో బియాండ్ దట్. See whether it's a right shot or a wrong good shot, don't bother. Okay. Maybe what you did right, it might click. Okay. So beginning lo tarvata as you experience, ఇప్పుడు over a period of time, నేను ఇప్పుడు ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 30 years. అయినా కూడా నేను డైరెక్టర్ కి ఐ విల్ నాట్ గో అండ్ హ్యావ్ అ బిగ్ డిస్కషన్ ఓవర్ ద సీన్. ఓన్లీ ఎక్కడ వెళ్తాను డిస్కషన్ కి, ఇప్పుడు ఒక సీన్ చేశాను, నేను ముందు సీన్ లో ఏదో చేసి ఉంటాను, ఆ సీన్ కి ఈ సీన్ కి ఎందుకు సార్ లింక్ లేదని అడుగుతాను తప్ప, ఆయన చెప్తారు అది స్క్రీన్ ప్లే అలా వచ్చింది బాబు అంటారు, అయ్యా ఆ స్క్రీన్ ప్లే అలా చేశారంటారు. అది తప్ప ఐ విల్ నాట్ గో అండ్ ఆస్క్ ఈ సీన్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ లింక్ గురించి అడుగుతాను తప్ప ఐ వోంట్ నాట్ గో సో మచ్ ఇంటూ ఇట్. కానీ నా క్యారెక్టర్ డ్రెస్ కాస్ట్యూమ్ ఇలా ఉండాలి అలా చెప్తే అలాగే మెయింటైన్ చేసుకుంటాను. ఎంత ఇది అయిందంటే ఇప్పుడు సింక్ అయింది, ఎస్పెషల్లీ మనసంతా నువ్వే
ఆర్కే గారు బిగినింగ్ లో ఉన్నారు ఫుల్ 1 year, ఆల్మోస్ట్ 1 year హీ వాజ్ ఓన్లీ విత్ అస్. ఇప్పుడు పోతూ పోతూ హీస్ డూయింగ్ అదర్ ప్రాజెక్ట్స్. సో వీ హ్యావ్ మెనీ అదర్ కో డైరెక్టర్స్ హు ఆర్ డైరెక్టింగ్. అప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు చెప్పారు ఒకే విషయం, మీకు ఆల్రెడీ నేను మీ క్యారెక్టర్ గ్రాఫ్ చూపించాను, ఓకే మీ కాస్ట్యూమ్ ఇలా చూపించాను, దాన్ని ఫాలో చేసుకోండి, ఏమైనా డౌట్ అయితే నాకు కాల్ చేయండి. బికాస్ పీపుల్ హు ఆర్ కమింగ్ న్యూలీ టు డైరెక్ట్ నో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ విజన్ అండ్ ఆల్. ఇప్పుడు నా క్యారెక్టర్ గురించి ఆయన తెలియదు, వాట్ ఐ డిడ్ 50 episodes బ్యాక్, బట్ ఐ కెనాట్ సడన్లీ చేంజ్ సంథింగ్ కదా, అలా చేసుకోకూడదు. అండ్ ఇన్ డాన్స్ ఏమంటానంటే క్లాసికల్ డాన్సింగ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ డాన్స్. ఓకే, మీరు వెస్టర్న్ ఫోక్ ఏదైనా అన్నిటికీ నీట్ తాళం. బట్ ఏంటంటే యాజ్ అ మేల్ డాన్సర్ క్లాసికల్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ లైక్ అ మేల్ డాన్సర్. అందుకే చాలా మేల్ డాన్సర్స్ దే రిలక్టెంట్ గా ఉంటారు, అయ్యో క్లాసికల్ వద్దురా బాబు, మనం మూమెంట్ ఎలా చేస్తాం, అమ్మాయిలాగా ఏదైనా మూమెంట్ వచ్చేస్తుందని భయపడతారు. బట్ ఎందుకు డోంట్ కమల్ హాసన్ గారు చేయలేదా? ఎన్నో యాక్టర్స్ క్లాసికల్ చేశారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. మనం ఎలా చేస్తాము, ఎలా మనం చూపిస్తాము, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఎనీబడి, మొన్న యాదగిరి గారు సన్ కార్తిక్ ఈజ్ ఆస్కింగ్ మీ, నా ఇంటర్వ్యూ తీసుకున్నారు సెపరేట్ గా, సార్ ఎనీబడి కెన్ లెర్న్ డాన్స్. నేను చెప్పాను, కార్తిక్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో లెర్న్, యూ షుడ్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్. నేను ఇన్ఫాక్ట్ ఇది ఒక విషయం చెప్పాలి, నేను ఒక షో చేశాను సన్ టీవీ కోసం, దానికి అన్ని స్టైల్స్ ఆఫ్ డాన్సింగ్ ఉండింది. ఈ పొంగల్ అనే ఒక ఫంక్షన్ లో అన్ని స్టైల్, వెస్టర్న్, క్లాసికల్, హిప్ హాప్, కుత్తు సాంగ్ అన్ని ఉంది. బట్ నాకు ఇచ్చిన స్లాట్, బికాస్ ఐఎమ్ ఎ క్లాసికల్ డాన్సర్, క్లాసికల్ సాంగ్. యూ వోంట్ బిలీవ్, నా క్లాసికల్ డాన్స్ కి అందరు మిగతా యాక్టర్స్ ఉన్నారు కదా పార్టిసిపెంట్స్, అందరూ నా డాన్స్ చూడడానికి కూర్చున్నారు. అదే వాళ్ళు చేసిన ఫోక్ డాన్స్ గానీ అందరూ మేకప్ లో ఉన్నారు మిగతా వాళ్ళు. బట్ ఫర్ మై డాన్స్ దే ఆల్ స్టూడ్ వాచింగ్. అమేజింగ్. నాకు అది పెద్ద విషయం అది, ఎందుకంటే దే కెన్ ఆల్వేస్ గో టు ద గ్రీన్ రూమ్ అండ్ గెట్ ప్రిపేర్డ్, బట్ దే స్టాప్ బికాస్ ఆఫ్ దట్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ చూడాలని. దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. యూ షుడ్ బి ప్రౌడ్ టు బి ఇండియన్ అండ్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్. ఓకే, సూపర్. యూ షుడ్ నెవర్ గివ్ అవే యువర్ స్టైల్. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. నేను అన్ని స్టైల్స్ చేస్తాను, ఫోక్, వెస్టర్న్, కుత్తు, ఏ కావాలో అన్ని చేస్తాను. బట్ యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ రూట్స్. దట్స్ ఆల్ ఫర్ ద న్యూ జనరేషన్. హౌ ఆర్ యు ఎంజాయింగ్ యువర్ సక్సెస్? సక్సెస్ అనేది ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ సక్సెస్. ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్ ద వే ఇట్ కమ్స్. సూపర్. మనం వి థింక్ దట్ ఇట్స్ అ సక్సెస్, అలా కాదు. We have a life, be normal, stay normal, do good work. Okay. So what is in the success in your words? Success according to my words is doing good work. That's it. మనం ఏ వర్క్ అయినా అది బాగా చేసుకోవాలి. ఇప్పుడు స్కూల్ వెన్ యూఆర్ చిల్డ్రన్, పిల్లలుగా ఉన్నప్పుడు టీచర్ విల్ టెల్ ఇది 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 రాసుకోండి రా అని. అప్పుడు మన మైండ్ లో సక్సెస్ అనేది ఉండదు. ఇది పేపర్ లో మనం రాసేయాలి, టీచర్ కి సబ్మిట్ చేయాలి, టీచర్ దానికి ఒక స్టార్ ఇస్తారు. స్టార్ ఇచ్చారు, అంత హ్యాపీనెస్ అంతే. బట్ వీ డోంట్ థింక్ అబౌట్ బియాండ్ దట్. అప్పుడు మనం పిల్లల్లాగే ఇప్పుడు కూడా ఉండాలి. వాట్ ఎవర్ యూ గెట్ ఇన్ లైఫ్ ఇస్ అ లైఫ్. యూ విల్ గెట్ సమ్ టైమ్స్ మోర్, సమ్ టైమ్స్ లెస్. బోత్ టైమ్స్ యూ షుడ్ బి ఏబుల్ టు బ్యాలెన్స్. ఓకే, దట్ ఈస్ మై పాలసీ. సో ఫెయిల్యూర్స్ ని ఎలా తీసుకుంటారు? అండ్ అసలు ఫెయిల్యూర్స్ అనేది నాకెప్పుడు ఫెయిల్యూర్ అనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు ఏదో ఒక సీన్ లో ఏదో చేయాలి, అది సరిగ్గా చేయకపోతే ఐ ఫీల్ అయ్యో ఫెయిల్ అయిపోయాను. లేకపోతే ఒక మ్యూజిక్ ఇచ్చారు, ఆ మ్యూజిక్ ని కొరియోగ్రాఫ్ చేయాలి, అది ఏదైనా అవ్వలేదంటే ఐ ఫీల్ అయ్యో దీంట్లో ఫెయిల్ అయిపోతున్నానే, అలా వస్తుంది తప్ప. ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ టు కమ్ టు సక్సెస్. సో ఇది ఫెయిల్ అయితే somebody will tell, hey, I think ఇది కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది, కానీ ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది. ఇది కూడా మనం తీసుకోవాలి. నేను చూసాను చాలా సార్లు మన సీన్ లో కూడా, ఎవరైనా ఇప్పుడు ఒక డైలాగ్ జరుగుతుంటే మనం ఒక డైలాగ్ ఒక విధంగా చెప్తేటప్పుడు ఒక ఆర్టిస్ట్ అలా చెప్తారు. ఎందుకు చెప్తారు? నాకంటే ఆయనకి ఇష్టం, he likes me, he will tell. So you should think that way. Oh, this person has been talking to me for so many days, he likes me. విందాం. అది కాకుండా మనం అని చెప్పి మనం చెప్పేదే చెప్తే అదే బాగుంటుంది. See, we have to give chance to the audience. ఇప్పుడు ఆడియన్స్ కూడా మమ్మల్ని చూస్తుంటారు కదా, వాళ్ళు అనుకుంటారు ఫ్లోలో ఈ అబ్బాయి ఇలా చెప్తుంటే బాగుండేది కదా అని. ఎందుకు గివ్ దెమ్ దట్ ఆప్షన్? యు వుడ్ లిసన్ టు దట్ కో యాక్టర్. నో, ఐఎమ్ లైక్ దట్.
సూపర్. సో ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. షుడ్ టేక్ బోత్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అట్ ద సేమ్ వే. లెట్స్ గో ఇన్సైడ్ సార్. మీ హోమ్ చూపించండి. సో దిస్ ఇస్ ది అప్స్టైర్స్. ఓకే, అంబియన్స్ చాలా చక్కగా ఉంది సార్. ఇది బాగా కొత్తగా decorate ఇది చేశారు. కన్స్ట్రక్ట్ చేసాము. ఓకే. ఇది వచ్చి మా ఆంటీ చేసింది అనమాట. ఇది ఓ ఆల్మోస్ట్ 50 years ఓల్డ్. నేను చిన్నప్పుడు బాంబేలో ఉన్నప్పుడు తను ఇది మై మదర్ సిస్టర్ తను ఓకే. చేసింది. 50 years నుంచి. ఎస్, అది నా ఇంటికి వచ్చింది. అసలు ఫ్యామిలీ మొత్తం కూడా అసలు ఏదో చాలా ఒక- క్రియేటివ్ ఫీల్డ్ కదా. Yes, yes. నైస్ అండ్ నైస్. దిస్ ఇస్ సితార్. దిస్ ఇస్ మై గ్రాండ్ ఫాదర్ సితార్ అనమాట. ఓకే. దీంట్లో 2 సితార్లు ఉన్నాయి. సో అప్పుడప్పుడు నాకు ఫీలింగ్ ఉంటే నేను సితార్ ప్రాక్టీస్ చేస్తాను. ఫీలింగ్ ఇన్ ద సెన్స్ ఫీలింగ్ అంటే ఇట్ ఇస్ సంథింగ్ మనం వాళ్ళని మిస్ అవుతున్న మిస్ టైంలో. అయినట్టు. ప్లస్ ఇట్ ఇస్ పరంపర. ఓకే ఓకే. అది అది లేదా చేయకపోతే ఒక ఏదో చేయాలి. ఇప్పుడు రెగ్యులర్ గా ఒక క్రికెట్ ఆడతాం అనుకోండి, కొట్టాలి బౌలింగ్, అది మనం చేయకపోతే ఒక ఫీలింగ్ చేయలేదు, అప్పుడు తీసుకుంటా. వెలితిగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. Yes. నైస్, సూపర్. అండ్ Oh, photos. Sanoj. అద్విక. Yes, Advika. ఓ వెరీ క్యూట్ హియర్. Fine. ఓ నైస్. ఫస్ట్ బర్త్డే నా సార్. Yes, first birthday. ఏ బానే గెస్ట్ చేస్తున్నాను. Yes. ఇది మా పేరెంట్స్ ఇక్కడ. ఓకే. పేరెంట్స్ పెళ్లి ఫోటోగ్రాఫ్ అన్నమాట. ఓ మై మదర్. ఓకే, అప్పుడు కూడా ఉన్నారు మదర్. ఎప్పుడు సార్? లేదు, అంటే మదర్ అప్పుడు లేరు, పెళ్లి అప్పుడు లేరు. ఓకే ఓకే. మై డాటర్స్ శ్రేయ అండ్ సహానా. ఓకే. దిస్ ఇస్ గాయత్రి. అంటే ఈ ఫోటో ఎవరు చూడరు. They wouldn't have seen this picture. యా, ఐ కెన్ రికగ్నైజ్ దిస్. This, yeah, yes. ఈ ఫోటో అందరికీ తెలుసు. జూమ్ ఇట్. Yeah, సో మ్యామ్ కూడా హీరోయిన్ ఒకప్పుడు. తను సో కూడా, yes. లైక్ తను ఫేమస్ అమెరికా అని America. కన్నడ మూవీలో హీరోయిన్, ప్లస్ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చేసింది చాలా మూవీస్. ఓకే. దిస్ ఇస్ ది థింగ్. నైస్. రండి. యా మ్యామ్. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అంటే మనం ఫ్రీగా ఇక్కడ రిలాక్స్ గా వచ్చి ఇక్కడ టీ టైం ప్లేస్. వెరీ నైస్. అద్విక, సిట్ హియర్. Or else you both of you sit. Sit. Sit, Nana. Good girl. Advika is a good girl. Okay, come sit with me. Come. Okay. Come sit with me. That's nice. You both of you sit. Yes. So, Bye, Ilba. Come here. no problem, ma'am. So, I'll just. So, how is life, ma'am? Like, everything? We are enjoying our life. Okay. We are enjoying our life. Both are dancers, both are actors. Yes. So it's quite nice to have a same partner in the same field. We are happy. Superb. And sir, ఎలా ఉంటూ ఉంటారు? Like, how he used to be with you? Like, I could sense, like, he's very generous and very nice. So, how do you feel with him? The life. I feel very happy with him. I want to be with him only. Nice. And he's very, what do you say, very Warm-hearted. emotional guy. Oh. Very emotional guy. And I think he's very possessive about us. Oh. Us means like both of Family. you. And, Yes. Advika. Okay. And what to say? ప్రేమ అక్కడే కదా ఉండేది. So, love stays there only. Yeah. Wherever the possessiveness is there, Yeah, obviously. That's So- why I'm happy. So, any best memory of your journey అంటే ఏమని చెప్తారు? We used to dance as a Manmata and Rati. Wow. Most romantic couple. So Manmata Rati is the romantic couple. Yeah, could you please now? మన్మతుడుగా నేను చేసేవాడిని, తను రతిగా ఉండింది. సో ఒక మహేశ్వర అని ఒక ప్రాజెక్ట్, Okay. డాన్స్ బ్యాలే, దాంట్లో వి బోత్ యూస్ టు బి దోస్ క్యారెక్టర్స్. సో ఇది
చాలా చిన్నప్పుడు అంటే నా పెళ్లికి ముందు వి యూస్ టు డాన్స్ ఇన్ ద సేమ్ ట్రూప్. అప్పటి నుంచి పరిచయం ఉంది నాకు. And we are like teenagers. Oh. Now we are little mature and now we Tell about your love story, ma'am. dance is our basic the connection bridge. Okay. So That connected. we both love dance. Mm-hmm. So that's it. We met through dance, Through dance. only. Yes. Superb. While doing dance, we loved each other. Oh, That's it. Superb. Tell something about Advika. Advika, నువ్వు అసలు ఏం మాట్లాడట్లేదు. అద్విక వచ్చి చాలా చాలా నాటీ అన్నమాట. ఓ, నాటీ Very తను naughty. Very Cute. talkative. టాకిటివ్. అవును. అద్విక మాట్లాడతావా? నాతో మాట్లాడట్లేదు అసలు. ಮಾತಾಡ್ತೀಯಾ? సి ಹೋಗ್ಲಿ ಹಾಡು ಹೇಳೋದು, ಅಪ್ಪು ಹಾಡು ಹೇಳೋದು. మాట్లాడవా? ಅವತ್ತು అప్పు హాడు చాలా ఇష్టం తనకి. ఓకే. ಮಾಡ್ತೀಯಾ? ಹೇಳ್ತೀಯಾ? ಕಾಣದಂತೆ. ಊಟ ಆಯ್ತಾ? ನೋಡಲಿಕ್ಕೆ ಅದ್ವಿಕ ಊಟ ಆಯ್ತಾ? she won't see, she won't see, ఓ, she won't ఫైన్ see, ఫైన్. she won't say, she won't say. ఇస్ ఇట్? No, she won't say, she won't say. ఓ, వై? she won't, she ఓ, doesn't. నవ్వుతోంది. అద్విక ఊట ఆಯ್ತಾ? ಮಾತಾಡೋ ಇಲ್ಲ ಇಲ್ಲಮ್ಮ, ಏನ್ ಗೋಳಕ್ಕೂ ಬೇಡ ಹಾಗೆ. దట్స్ ఓకే. ఫైన్. సో సూపర్ అండి, నైస్ టు సీ యూ బోత్ ఆఫ్ యూ. అండ్ మీ హౌస్ కూడా చాలా చాలా బాగుంది. Thank you. ఐ ఫీల్ యు ఆర్ సో లక్కీ. అండ్ Both are lucky actually. yes, and you are also lucky to Yes, have ma'am in your life. And ma'am, movie life బాగుందా? Like, you know, you acted as a heroine as well, right? So ఆ లైఫ్ బాగుందా? యాక్టింగ్ లైఫ్ బాగుందా? అండ్ ప్రెసెంట్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? Any day we like dancing on the stage. That is the best life. ఓకే. And, getting the response, live response from the audience. Mhm. That's the best thing. ఓకే. Acting is also, we love acting. So the fans, they do all the comments. They feel very happy when they meet us. So we loved acting, dancing, of course, our life. మన ఇద్దరు కలిసి ఒక డిసిషన్ తీసుకున్నాము. లైక్ ఆఫర్స్ వచ్చింది చాలా, టెలివిజన్ కోసం చాలా వచ్చింది. బట్ తను చాలా చిన్నది కాబట్టి వి డిసైడెడ్ ఈదర్ వన్ ఆఫ్ us షుడ్ టేక్ అప్ మళ్ళీ ప్రాజెక్ట్ వస్తే. సో నాకు మనసంతా నువ్వే వచ్చేసింది. సో 2 years గా నడుస్తూనే ఉంది. సో ఈ మధ్య కొంచెం తన షీఈ్ అండర్స్టాండింగ్, కొంచెం మన వర్క్ గురించి అంత తెలుస్తుంది కాబట్టి రీసెంట్లీ షీ గాట్ అ న్యూ ప్రాజెక్ట్ కలర్స్ Okay. కన్నడలో ఒక సీరియల్. ఓ, కంగ్రాచులేషన్స్ మ్యామ్. Thank you. ఓకే. A Dance long lo- time after 6 years, I'm acting. ఓకే. So just now the serial got టెలికాస్ట్. started. ఓ, Started to telecast. 1 week అయింది స్టార్ట్ అయ్యి. Just 1 week. సూపర్ మ్యామ్. అయితే ఆల్ ది బెస్ట్. Thank you so much. సూపర్. అద్విక, మమ్మీ డాడీ ఇద్దరు హీరో హీరోయిన్స్ తెలుసా నీకు? వాట్ ఈస్ మీన్ బై హీరో అండ్ హీరోయిన్ చెప్పు. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ? డిడ్ యూ వాచ్ ఎనీ మూవీస్ ఆఫ్ యువర్ ఫాదర్? ಅಪ್ಪದು dance ನೋಡ್ದ್ಯಾ? ನೋಡ್ದೆಲ್ಲ? ಅಪ್ಪದು ಜೀವ ನೋಡ್ದೆಲ್ಲ ನೀನು? ಅಮ್ಮಂది ಯಾವ್ದು? 100 లయింగ్ జన్మ. లయింగ్. నీకు తెలుసు, యునో. చెప్పు. గుడ్ గర్ల్ కదా, అద్విక ఇస్ ఎ గుడ్ గర్ల్, రైట్? ఐల్ గివ్ యూ చాక్లెట్. No, not good girl, naughty girl. ఓ, నాటీ గర్ల్. ఇస్ ఇట్? ఫైన్, that's okay. And so who used to get angry and how do you I feel Me too. okay, so the anger period is very long. long. Yeah, for me. For her. Day, hours or days or months or No, years? అంతే. 1-2 hours. Few hours. Then he will come and say sorry and he will make some, beautiful, yummy. నేను చాలా బాగా కుక్ చేస్తా. అవునా సార్? ఓ, లక్కీ మ్యామ్ దెన్. Yeah. యా, మీ That matter, I'm very lucky. I don't cook. He will do. ఫ్రీ అయినప్పుడు ఇంటికి వస్తే ఏదైనా డిష్ చేయాలనిపిస్తే చేసేస్తాను. సూపర్ సార్, సో లక్కీ మ్యామ్ దెన్. సో మరి మీరు కోపంగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నేను కోపంగా సపోజ్ ఇఫ్ ఆన్ మ్యామ్, He will only say sorry. He will do only. He will cook everything sweet and all. this is not fair. Right? Sir, మరి సారీ చెప్పు. That's why we are happy. ఓకే, సూపర్ దెన్. సో అండర్స్టాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్ చాలా చాలా బాగుంది. సో అప్కమింగ్ జనరేషన్స్ కి, యూత్ కావచ్చు, లవర్స్ కావచ్చు,
రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళందరికీ, సో బోత్ ఆఫ్ యూ వాట్ యూ వుడ్ లైక్ టు సే? Trust each other, respect each other, love each other. That's it. Superb. And thank you so much, both of you. And Thank you. Yeah. I should thank Rajiv you for coming all the way from Bangalore this interview, and it's my pleasure, sir. And because ma'am, sir interview dance చూసాను అనమాట recently Padma Mohan Awards లో, and I was mesmerized, sir. So I'm being an actor, Yeah. like he has some ఒక హీరోగా చేశారంత, బట్ హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. సో సూపర్బ్ సార్, యూ డిజర్వ్ thank you more. thank you so much. సూపర్బ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ Welcome. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. సో చాలా విషయాలు చెప్పారు మాకు, అండ్ మీ హోమ్ టూర్ కూడా ఒకసారి చేద్దాం. Definitely, go. Rajiv. Yes, sure. Yeah. Come. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సంజయ్ భార్గవ్ గారు. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.